దేవుడికి నువ్వు సమయం ఇవ్వట్లేదు. మరణము పడకలో నువ్వు పడుకుంటున్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు హాస్పిటల్లో ఉన్న బెడ్ నీకు గుర్తుకు రాలేదా? సంఘము ప్రార్థన నీకు గుర్తుకు రాలేదా? దైవజనుల యొక్క ప్రార్థన నీకు గుర్తుకు రాలేదా? సాక్షాత్తు నా దేవుడు నీకు స్వస్థపరిచాడు కదా, నీకు రోగం నుంచి తీసివేసి దేవుడు మంచి ఆయుష్ నుంచి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేశాడు కదా, నీకు గుర్తుకు రాలేదా అని చెప్పగానే ఆ మాటలకి తన హృదయం కదిలించబడి అక్కడే మోకాలు వేసి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడు. ఈరోజు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామండి. మనకి ఒక భయంకరమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు దేవుడు మనకి స్వస్థతని ఇచ్చాడు, భయంకరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు దేవుడు మనకి విడుదల ఇచ్చాడు, భయంకరంగా శోధనలు ఉంటున్నప్పుడు దేవుడు మనకి ద్వారములు తెరిచాడు, భయంకరమైన అప్పుడు బాగా నువ్వు కూరుకుని ఉంటున్నప్పుడు దేవుడు ఆయన కుడి హస్తంతో నేను మరలా పైకి లేపాడు. నువ్వు సంతోషంగా సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నావు. కొంతకాలానికి మరలా దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకి ఎక్కడ కోటలు పడితే అక్కడికి అసలు సన్నిధికి నువ్వు టైం ఇవ్వట్లేదు. చూసావా? ప్రభు అన్నాడు తెలుసా, నువ్వు నడవాలని పరిస్థితులు ఉంటున్నప్పుడు దేవుడు నడిపించాడు, నువ్వు లేవాలని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే ఆయన హస్తం తిరిగి పైకి లేపాడు. నువ్వు మాట్లాడలేని పరిస్థితులు ఉంటున్నప్పుడు దేవుడు ఆయన కృప చేత నేను మాట్లాడినిచ్చాడు. ప్రియమైన సగం అంటే ఈ రెండో మాటలో ప్రభునితో ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుడు చేసిన వాటిని మర్చిపోకూడదు.